ఇంతకు ముందు కూడా యష్ రిషిని చూడటానికి మా ఇంటికి వచ్చినప్పుడు రిషికి ఐస్ క్రీమ్ కొనిపెట్టి తీసుకొస్తాను అని చెప్పి బయటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని పిలిపించి రిషిని కలిసేలా చేశారు. మీ అమ్మ తప్పుడు మనిషి, నువ్వు తన దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుంది, మనింటికి వెళ్ళిపోదాం రా అని అత్తయ్య యష్ రిషిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించారు. దాన్ని నేను ఆపాను. ఆ భయంతోనే నేను రిషిని పంపించలేకపోయానే తప్ప కావాలని కాదు మావయ్య. నిజంగా అత్తయ్యకి సీరియస్గా ఉందని తెలిస్తే వాళ్ళ మనవణ్ణి నేను పంపించకుండా ఎలా ఉంటాను మావయ్య? నువ్వన్నది నిజమేనమ్మా. ప్రతిసారి అబద్ధం చెప్పేవాళ్ళు నిజంగా నిజం చెప్పినా నమ్మబుద్ధి కాదు. ఆ విషయంలో నీ తప్పేం లేదమ్మా. రిషి ఎక్కడ నీకు దూరం అవుతాడన్న భయం తప్ప. ఇప్పుడే రిషిని తీసుకుని నేను హాస్పిటల్కి వస్తున్నాను మావయ్య. అలాగేనమ్మా, త్వరగా వచ్చాయి. ఉంటాను మావయ్య. రిషి, వస్తున్నానమ్మా. మా దాముకు చెప్పమ్మా, 10 నిమిషాల్లో తన మనవడు తన కళ్ళ ముందుంటాడని. అలాగేనండి. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదురా, వచ్చిన తర్వాత సింధుకు చెప్పు. నువ్వు రిషిని చూడ్డానికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సింధుకు తెలియకుండా మీ అమ్మ రిషిని కలిసేలా చేశావా? అప్పుడు నువ్వు సింధును మోసం చేశావు కాబట్టే ఇప్పుడు నీ మాటలు తను నమ్మలేకపోయింది. లేకపోతే రిషి నీతో పంపించేదాన్ని అని సింధునే చెప్పిందిరా. యష్, ఒక్కటి గుర్తుంచుకో, నమ్మకం పోయిన చోట నిజం నిలబడదురా. ఏంటమ్మా? నానమ్మకి బాగోలేదట, మనం త్వరగా వెళ్ళాలి రా. సింధు, రిషిని తీసుకుని ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నావు? హాస్పిటల్ కక్క. యష్ వాళ్ళ అమ్మకి నిజంగానే సీరియస్గా ఉంది. నీకెలా తెలుసు? ఇప్పుడే మావయ్య ఫోన్ చేసి చెప్పారు. అందుకే రిషిని తీసుకెళ్తున్నాను. సింధు, రిషిని వాళ్ల వైపు తిప్పుకోవడానికి వాళ్ళెన్నో మాయమాటలు పన్నాగాలు పన్నుతారు. నిజమే, నేను కూడా ముందు నాటకమనే అనుకున్నాను. కానీ మావయ్య ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చాక నాకు అర్థమైంది అక్కడ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో. నువ్వు మాత్రం రిషిని అక్కడ ఉంచొద్దు, నీతో పాటే తీసుకొనిరా. సింధు, చెప్పింది అర్థమైందా? సరే అక్క, అలాగే. రిషి, వెళ్ళిరా. అలాగే పెద్దమ్మా. రా. రా. ఎక్స్క్యూజ్ మీ, దమయంతి అనే పేషెంట్ మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆమె ఎక్కడున్నారు? ఐసీ వార్డులో ఉన్నారు మేడం, లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. పద. థ్యాంక్స్ సింధు. సారీ యష్. సారీ దేనికి? నువ్వు నిజం చెప్పినా నేను నమ్మలేకపోయాను. పర్లేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకొని రిషిని తీసుకొచ్చావు, అది చాలు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మా అమ్మ కోలుకునేదాకా
ఒక 3 రోజులు రిషి తనతోనే ఉంటే బెటర్. అందుకు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు మాత్రం రిషిని అక్కడ ఉంచొద్దు. నీతో పాటు తీసుకొనిరా. 3 రోజులా? అవును సింధు, ఈ 3 రోజుల్లో దాముకి నయమైపోతుంది. రికవర్ కాగానే నేనే రిషిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? 3 రోజులు రిషిని వదిలి ఎలా ఉండాలా అని మావయ్య. ఒక్క 3 రోజులే కదమ్మా, కాదనకమ్మా. పెద్దవాడిగా అడుగుతున్నానమ్మా. భార్యని బ్రతికించుకోవాలని తాపత్రయపడే భర్తగా ప్రార్థిస్తున్నానమ్మా. సరే మావయ్య, మీకోసం ఒప్పుకుంటున్నాను. కేవలం మీకోసమే. సింధు, నువ్వు ఇంకో ఫేవర్ కూడా చేయాలి. ఏంటది? ఈ 3 రోజులు నువ్వు రిషిని కలవడానికి దయచేసి మా ఇంటికి మాత్రం రావద్దు. ఎందుకంటే రిషి నిన్ను చూస్తే వాడి మనసు మారి మళ్ళీ నీతో వచ్చేస్తానంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కాదనకమ్మా. సరే మావయ్య,